అది ఒక మారుమూల దేశం. ఆ దేశంలో ప్రజలైతే ఉన్నారు, కానీ పాలించే రాజు లేడు. రాజులేని ఆ దేశంలో ప్రజలు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలా నాదుడు లేకపోవడం వల్ల ఆ రాజ్యానికి అనాథ రాజ్యం అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ దేశానికి రాజులు వచ్చారు, పరిపాలన చేశారు. ప్రజలను ఒక క్రమశిక్షణలో ఉంచి వారికి సౌఖ్యం చేకూర్చారు. ఇన్ని మార్పులు వచ్చినా ఆ దేశానికి అనాదిగా ఉండే అనాథరాజ్యం అనే పేరు మాత్రం అలానే నిలిచిపోయింది. అటువంటి అనాథరాజ్యాన్ని ఏలిన రాజుల్లో వీరభద్రుడు ఒకడు. వీరభద్రుడు తన హయాంలో ప్రజల క్షేమం కోరి ఎన్నో మార్పులు చేశాడు. కానీ ఆది నుంచి వస్తున్న కొన్ని విడ్డూరపు ఆచారాలను మాత్రం సరిదిద్దలేకపోయాడు. అటువంటి విడ్డూరపు ఆచారాలలో నామకరణ మహోత్సవం ఒకటి. అనాథరాజ్యంలో రాజవంశంలో జన్మించిన ఎవరికీ తమకు నచ్చిన పేరు పెట్టుకోవడానికి స్వాతంత్రం లేదు. ఒక శిశువు జన్మించింది అంటే పుట్టినరోజే నామకరణ మహోత్సవం జరిపించాలి. ఆ మహోత్సవానికి చుట్టుపక్కల ఉండే రాజులందరూ వస్తారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తారు. ఆ పేర్లన్నీ ఒక గ్రంథంలో లిఖించి భద్రపరుస్తారు. 16 ఏళ్ళు వచ్చే వరకు ఆ బిడ్డను రాకుమారుడు అని మాత్రమే పిలుస్తారు. 16వ ఏడు రాగానే ఆ పేర్లను రాకుమారుడికి చూపించి తనకు నచ్చిన పేరు ఎంచుకోమంటారు. అలా రాజకుమారుడు ఎంచుకొని ప్రజలకు తెలియచేస్తే ఆ పేరే ఆనాటి నుంచి అమల్లోకి వస్తుంది. వీరభద్రుని పరిపాలన అన్ని విధాలా బాగానే ఉంది. కానీ 50 ఏళ్లు పైబడినా సంతానం లేకపోవడం అతనికి, రాజ్యంలోని ప్రజలకు తీరని లోటు. కానీ రాజ్యంలో కల్లా ఇందుకు సంతోషించినవాడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతడే రాణిగారి తమ్ముడు బలరాముడు. రాజు రాణి సంతానం కోసం తపించిపోతూ ఉండగా బలరాముడు మాత్రం వారికి సంతానం కలగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఉండేవాడు. తన బావమరిది ఇంకా ఎంతకాలం జీవించబోతాడు, అతని తదనంతరం అక్కగారు తననే కదా గద్దె మీద కూర్చోబెడుతుంది అని అతను ఉవ్వుళ్ళూరుతూ ఉండేవాడు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. వీరభద్రుడు తపస్సు ఫలించి రాణి సుగుణాదేవి గర్భం ధరించింది. ఇది తెలియగానే బలరాముడికి గుండెల్లో రాయి పడింది. రాజ్యంలో ప్రజలందరూ శుభవార్త ఎప్పుడు వింటామా అని కనిపెట్టుకుని ఉన్నారు. బలరాముడు మాత్రం లోలోపల కుళ్ళు కుమిలిపోతున్నాడు. తను కట్టుకున్న గాలిమెడలన్నీ కూలిపోయినవే. ఇప్పుడు గత్యంతరం ఏమిటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇక రేపో మాపో ప్రసవం జరుగుతుందనగా అతడు ఒక రాత్రి అంతఃపురం పని మనిషి చంద్రమ్మను రహస్యంగా పిలిచి, నాకు నీ వల్ల కాదగిన గొప్ప సహాయం ఒకటి ఉంది. నేడో రేపో మా అక్క బిడ్డను కంటుంది. అది ఆడ శిశువు అయితే ఏ బాధ లేదు. మగ శిశువు అయిన పక్షంలో సమయం చూసి పిట్టకైనా తెలియకుండా ఈ మందును బిడ్డకు పట్టాలి అంటూ ఒక పొట్లం చేతికిచ్చాడు. తనకు రాజ్యం వస్తుందని, తను గద్దె ఎక్కిన తర్వాత కోరుకున్న బహుమతులన్నీ ఇస్తానని చంద్రమ్మకు అనేక విధాలా ఆశపెట్టాడు. రాజు అదృష్టం పండి వీరభద్రునికి కొడుకే పుట్టాడు. నామకరణ మహోత్సవానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. పొరుగు రాజులందరూ వచ్చేశారు. దర్బార్ కిటకిటలాడుతూ ఉంది. ఈ మహోత్సవం దిగ్విజయంగా జరిపే బాధ్యత అంతా బలరాముడికే అప్పచెప్పాడు రాజు. బలరాముడు తన అయిష్టతను ఎంతమాత్రమూ పైకి తెలియనేలేదు. ప్రసవం జరగగానే ఆస్థాన వైద్యుడు హరిదత్తుడు రాణి నాడి పరీక్షించాడు. అంతా సవ్యంగానే ఉందని చెప్పాడు. బాలింతకు అవసరమైన మందులిచ్చి దర్బార్లోని మహోత్సవానికి తాను వెళ్ళాడు. అక్కడ రాజు అతిథులందరికీ స్వయంగా ఆహ్వానం ఇస్తున్నాడు. రావలసిన వారందరూ వచ్చేశారు. బిడ్డకు పేరు లిఖించడానికి దర్బారులో గ్రంథం తయారుగా ఉంది. మహోత్సవానికి వచ్చిన పొరుగురాజులందరూ తాము తెచ్చిన పేర్లను ఎప్పుడు గ్రంథంలో లిఖిద్దామా అని ఆతృతగా ఉన్నారు. అన్నీ సిద్ధమయ్యాయి. ఇక రాణి రావడమే తరువాయి. అక్కడ అంతఃపురంలో చంద్రమ్మ రాణికి ఎప్పుడు కునుకు పడుతుందా, ఎప్పుడు మందు కలిపి బిడ్డకిద్దామా అని కనిపెట్టుకునుంది. ఆమె కన్ను మూసిందో లేదో దాచిన మందు పొట్లం తీయబోయింది. ఇంతలో రాజు పంపిన పరిచారిక వచ్చి గదివాకిట నిలబడి, అమ్మా, అందరూ తమ రాకకు ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. చంద్రమ్మ ఉలిక్కిపడింది. పొట్లం తీయలేదు. రాణిని మేల్కొల్పి, అమ్మా, మహారాజువారు కబురు పంపారు, సిద్ధమై త్వరగా వెళ్ళాలి అని తొందరపెట్టింది. రాణి లేచి సిద్ధమవుతోంది. ఈ ఎదును చూసి చంద్రమ్మ మందును బిడ్డకు కలిపే పాలలో కలిపివేసింది. తొట్టిలో ఉన్న బిడ్డను తీసుకుంది. పాలు పట్టబోయేంతలో మళ్ళీ కబురు వచ్చింది, అందరూ ఎదురు చూస్తున్నారని. ఈ కబురు వినగానే రాణి
ఓ చంద్రమ్మ, నువ్వు బిడ్డను తీసుకుని ముందుగా సాగు, వెనకనే వస్తున్నానని రాజుగారితో మనవి చెయ్యి అన్నది. చంద్రమ్మ మారుమాట చెప్పలేకపోయింది. బిడ్డనెత్తుకుని దర్బారుకు బయలుదేరింది. దర్బారు వాకిట బలరాముడు నిలబడున్నాడు. తాను చెప్పిన పని పూర్తి చేసి బిడ్డ చనిపోయాడనే కబురు తెస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాడు. అందుకు బదులుగా ఇప్పుడు బిడ్డనెత్తుకొని చంద్రమ్మ రావడం కనబడేసరికి అతడు ఉగ్రుడైపోయాడు. నిలబడిన చోటు నుండి కదలకుండానే చంద్రమ్మ వైపు తీవ్రంగా చూశాడు. చంద్రమ్మ బెదిరిపోయింది. బిడ్డ జారి కింద పడి కేక పెట్టింది. అయితే మేళతాళాలతో మ్రోగుతున్న ఆ సమయంలో బిడ్డ ఏడుపు ఎవరికి వినబడుతుంది? చంద్రమ్మకు ఒళ్ళు కంపించిపోయింది. వడివడిగా బిడ్డను లేవదీసి మామూలుగా ఎత్తుకుంది. అందరూ దర్బారు మందిరం చేరుకున్నారు. రాణిగారు వెనకనే వస్తున్నారని చంద్రమ్మ రాజుకు చెప్పింది. ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు. కబురు మీద కబురు వెళ్ళినా రాణి రాలేదు సరికదా, బిడ్డను ఒంటరిగా కూడా పంపిందే, ఒకవేళ నీరసంగా ఉందేమో, తాము ఒక్కసారి వెళ్ళి రాణివారిని చూసి రండి అని హరిదత్తుడిని పంపాడు. హరిదత్తుడు వెళ్ళి రాణిని దర్శించి తాను వచ్చిన పని మనవి చేసుకున్నాడు. రాణి చిరునవ్వు నవ్వి, మరేమీ లేదు, కొంచెం నీరసంగా ఉంది, అందువల్ల బిడ్డను ముందుగా పంపాను, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను అని నొచ్చుకుంది. ఎంత మాట! ప్రభువుల సేవ కంటే మాకు కావలసింది ఏముంది? తమరు ఈ మందు పుచ్చుకోండి, నీరసం తగ్గిపోయి కులాసాగా ఉంటారు అంటూ హరిదత్తుడు మందు తీసి రాణికి అందించాడు. రాణి అందుకుంటూ, ఇక తమరు వెళ్ళండి, క్షణంలో నేను వచ్చి చేరుకుంటున్నానని నా మాటగా మహారాజు వారికి మనవి చేయండి అన్నది. హరిదత్తుడు తిరిగి వచ్చి, మరేమీ లేదు మహారాజా, నూతన ప్రసవం కనుక కొంచెం నీరసంగా ఉన్నారు, అది తగ్గడానికి ఔషధం ఇచ్చి వచ్చాను, మరొక్క క్షణంలో వారు చేరుకోగలరు అని మనవి చేసుకున్నాడు. శుభముహూర్తానికి ఇంకొక అరగంట మాత్రమే ఉంది. అయినా రాణి రావడం కనబడలేదు. అందుచేత నీవే పోయి దగ్గరుండి రాణిని తీసుకురా అని చెప్పి రాజు చంద్రమ్మను మళ్ళీ పంపించాడు. బిడ్డను ఎత్తుకునే చంద్రమ్మ మళ్ళీ అంతఃపురానికి వెళ్ళింది. రాణిగారి శయనాగారం సమీపించబోయేసరికి లోపలి నుంచి ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఈమె ఎవరికీ తెలియని కొత్త వ్యక్తి. ఆమె చంద్రమ్మ వైపు నిశితంగా చూసి, బిడ్డను మళ్ళీ పడవేశావు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈ మాటకు చంద్రమ్మ ఉలిక్కిపడి, ఎవరవు నీవు? అంతఃపురంలోకి నిన్నెవరు రానిచ్చారు? నా సంగతి నీకెలా తెలిసింది? నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరువు? పో పో, నీ దారిన ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అని గద్దించింది. వృద్ధురాలు చలించలేదు. నిలకడగా అలానే నిలబడి, వెళ్తానులే, నీకు ఒక మాట చెప్పిపోవడానికి వచ్చాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు రాజ్యంలో అమలు జరుగుతున్నది మూఢాచారం. ఎవరెవరో వచ్చి పేర్లు రాయడం ఏమిటి? ఈ పేర్లన్నీ 16 ఏళ్ల వరకు దాచి ఉంచడం ఏమిటి? అందులో నుంచి ఒక పేరు ఎంచుకోవడం ఏమిటి? ఎవరికి తోచిన పేరు వారు ముచ్చటగా పెట్టుకోవడానికి స్వాతంత్రం లేకపోవడం ఏమిటి? ఈ దురాచారం ఇంతటితో అంతరించాలి. ఇప్పుడు పుట్టిన బిడ్డకు మహారాణి జ్ఞాపకార్థం జయసింహుడు అని పేరు పెట్టమన్నానని మీ రాజుతో చెప్పు. తల్లిదండ్రుల పేరు నిలబెట్టడమే వంశానికి మర్యాద అని చెప్పింది. చంద్రమ్మ ఆవేశంతో, ఓసి శకునపక్షి, ఎక్కడ దాపరించావే? తల్లిదండ్రులు జీవించి ఉండగా ఈ పేరు శిశువుకు పెట్టవచ్చునా? ఎంతటి అపశకున మాట వచ్చింది నీ నోటి వెంట? పైగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఉల్లంఘించమంటావా? ఏమిటి పిచ్చికూతలు? ఏంటి అపశకునపు పలుకులు? ఉండు, నీ భరతం పడతాను, రాజుగారితో చెప్పి వస్తా ఉండు అంటూ దర్బారుకు పోబోయింది. పోబోతున్న చంద్రమ్మను వృద్ధురాలు వెనక్కులాగి, తొందరపడకు, నీవు రాజుతో చెప్పవలసిన వార్త ఉందిలే, చెప్దూగాని అంటూ అదృశ్య రూపం పొంది కిటికీ గుండా ఎగిరిపోయింది. చంద్రమ్మ ఆవేశంతో గుండె దడదల్లాడుతూ బిడ్డను ఎత్తుకుని దర్బారుకు పరిగెత్తింది. అక్కడ దర్బారులో రాణిగారు ఇంకా రాలేదేమిటి అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో చంద్రమ్మ ప్రవేశించింది. చంద్రమ్మ కంగారుగా ఉండడం చూసి రాజు కంగారు పడ్డాడు. రాజు కంగారు పడడం చూసి మంత్రులు, మహోత్సవానికి వచ్చిన రాజులు సందిగ్ధంలో పడ్డారు. దర్బారంతా కారణం తెలియకుండానే అట్టుడికినట్టు ఉడికిపోతున్న సమయంలో కోటలో గంటలు వినిపించాయి. అవి మామూలు గంటలు కావు, మరణ గంటలు. అందరూ నిశ్చేష్టులయ్యారు. శరీరాలు కంపించిపోతున్నాయి. వంటి మీద స్పృహ లేకుండానే ఒక్కొక్కరు గంటలు లెక్కిస్తున్నారు. అనాథ రాజ్యంలో ఇది ఒక ఆచారం. రాజకుటుంబంలో ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని గంటలు కొడతారు. ఇప్పుడు ఎవరు మరణించారో గంటలు పూర్తయ్యే వరకు ఎవ్వళ్లకు తెలియదు. భయంతో అడలిపోతూ ఒక్కొక్కరు 1, 2, 3
అంటూ గంటలు లెక్కిస్తున్నారు. అలా వరుసగా 39 గంటలు కొట్టి ఆగాయి. 39 ఏళ్లు రాజకుటుంబంలో ఎవరికున్నాయా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎక్కడి జనం అక్కడే చెల్లాచెదురై వర్తమానం తెలుసుకోవాలనే ఆతృతతో కోటవైపు పరుగులెత్తసాగారు. ఇక ఇప్పుడు దర్బారులో మాత్రమే కాదు, కోటలో సంతోషమంతా కల్లోలంగా మారిపోయింది.